హలో 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 వచ్చేసింది మీ మాటల మాంత్రిక. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కమింగ్ టు ద ఎపిసోడ్ October 1st రివ్యూ ఆఫ్ బిగ్ బాస్ 8. సో వైల్డ్ కార్డ్స్ని ఆపడానికి సర్వైవల్ టు ద ఫిట్టెస్ట్ సంథింగ్ టాస్క్ జరుగుతుంది కదా, మన స్టాప్ చేశాడు. మళ్ళీ అదే టాస్క్ స్టార్ట్ చేశాడు అనమాట. దాంట్లో ఫస్ట్ టాస్క్ వచ్చేసి పూల్లో సమ్ బ్లాక్ తీసి ఆ వీల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీల్స్ తెచ్చి మనం ఒక 5 minutes 10 minutes టైం ఇచ్చాడు. దాంట్లో ఒక టాస్క్ కంప్లీట్ చేయాలని చెప్పి ఇచ్చాడు. దాంట్లో శక్తి క్లాన్ నుంచి నిఖిల్, కాంతార క్లాన్ నుంచి విష్ణుప్రియ వచ్చారు. సో అక్కడ ఏదో వాళ్ళ స్ట్రాటజీలు ఏం ప్లాన్ చేసినా కూడా నిఖిల్ అయితే ఫస్ట్ లాక్ తీసేశాడు, వీల్స్ అన్ని తీసుకొచ్చాడు. విష్ణుప్రియ కొంచెం టైం పట్టింది, కానీ ఇద్దరు చాలా బాగా ఆడారు అనిపించింది. నిఖిల్ కొంచెం ఫాస్ట్గా చేశారు. యాజ్ యూజువల్ మన నిఖిల్ సూపర్ స్టార్ కాబట్టి ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ టాస్క్స్లో సో చాలా బాగా తెచ్చాడు. కానీ లాస్ట్కి టాస్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు, ఆ వీల్స్ ఫెయిల్ అయిపోయాడు అనమాట. సో ఆబ్వియస్లీ ఇద్దరు ఫెయిల్ అయితే అక్కడ వైల్డ్ కార్డ్ని ఆపడానికి అవ్వదు కాబట్టి సో ఇద్దరు ఫెయిల్ అయిపోయారు ఆ టాస్క్లో, ఫస్ట్ టాస్క్లో. సో ఒక వైల్డ్ కార్డ్ రానికి ఆపడానికి లేదు. అండ్ కమింగ్ టు సెకండ్ టాస్క్, సమ్ బ్యాలెన్సింగ్ సీసా టైప్లో ఒక టాస్క్ ఇచ్చాడు అనమాట. దాంట్లో ఈ సైడ్ నుంచి మనీ తనకు పిచ్చింగ్ చేసుకుని మొత్తం మీద ఎట్లయితే సీతాను ఒప్పించుకుని మనీ వచ్చాడు, ఆ సైడ్ నుంచి యశ్విన్ పంపించాడు నిఖిల్. సో అది ఆల్మోస్ట్ దేర్ అనిపించింది. ఇద్దరు బాగా ఆడారు, ఇద్దరు బాగా బ్యాలెన్స్ చేశారు. మనకంటే కూడా ఇంకా ఆల్మోస్ట్ మనీది అయిపోతుందేమో గేమ్ అన్న టైంలో ఈ పక్క నుంచి ఆబ్వియస్లీ మనం పుషప్ ఇస్తాం కదా, లైక్ ఎట్లా ఎంకరేజ్ చేస్తాము, ఇన్పుట్స్ ఇస్తాము. ఈ మనీ ఏమో అవి ఏం తీసుకోకుండా నాకు ఇన్పుట్స్ ఇవ్వద్దు, నన్ను మాట్లాడించొద్దు, నాకు కాన్సన్ట్రేషన్ పోతుంది. ఈ అబ్బాయి ఎప్పుడూ అంతే, పక్క వాళ్ళ మాటలు వినడు, కాన్సన్ట్రేషన్ పోతుంది, నన్ను ఆడినియండి అంటూ ఉంటాడు. ఆ ఇన్పుట్స్ తీసుకోవడం కొంచెం ఫెయిల్ అయినట్టు అనిపించింది. సో లాస్ట్కి ఆ బ్యాలెన్స్ చేయలేకపోయాడు. ఈ గ్యాప్లో యష్మి జాగ్రత్తగా పృథ్వీ ఇన్పుట్స్ తీసుకుని జాగ్రత్తగా యష్మి అయితే టాస్క్ కంప్లీట్ చేసేసింది. ఇంక యష్మి ఎవరో ఒకరు కంప్లీట్ చేయాలి అంతే కదా. ఇద్దరు చాలా బాగా ఆడారు, కాకపోతే మనీ హడావుడి వల్ల లాస్ట్లో కొంచెం బ్యాలెన్స్ తప్పింది. యష్మి క్లీన్గా టాస్క్ కంప్లీట్ చేసేసింది. సో ఆబ్వియస్లీ ఏ క్లాన్ విన్ అయితే ఆ క్లాన్కే అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి ఓడిపోగానే ఏమైందంటే బిగ్ బాస్ చెప్పాడు, లైక్ సీత మీ క్లాన్ నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోండి అని చెప్పేసి వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు. వీళ్ళు పాయింట్స్ వీళ్ళు పెట్టారు, లైక్ నైనిక వీళ్ళందరూ ఏమన్నారంటే లైక్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, నామినేషన్స్లో లేని వాళ్ళు ప్లీజ్ సైడ్ అయిపోండి, సీత వీళ్ళు మీరు సైడ్ అయిపోండి అంటే చివరికి మొత్తం మీద డిసైడ్ అయ్యి మణికంఠ తీసేసారు. ఎందుకంటే మణికంఠ ఆల్రెడీ ఒక గేమ్ ఆడాడు, ఒక టాస్క్ ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది. సో సీత వెళ్ళిపోవడం ఎందుకు అనుకుందో ఏమో తెలియదు, కానీ మనీని అయితే తీసేశారు ఫస్ట్ టాస్క్లోంచి. సో దానికి మనీ ఏం పెద్దగా ఫీల్ అవ్వలేదు. సో ఆపర్చునిటీ వచ్చింది, ఆడాను కదా, అందరికీ ఛాన్స్ రావాలి కదా అన్నట్టు అర్థం చేసుకున్నాడు. సో ఫస్ట్ టాస్క్లోంచి తను తీసేశారు మనీని. అండ్ అప్పుడప్పుడు అనిపిస్తుంది మణికంఠకి పిచ్చి వస్తుందో ఏమో, తనకి ఎవరు ఏం చెప్పకూడదు అనుకుంటాడు. నబీల్ అంత పక్కన కూర్చొని సజెషన్స్ ఇస్తూ ఉంటాడు, మంచి ఫ్రెండ్లా ఉంటూ ఉంటాడు. అట్లాంటిది ఏదో ఇక్కడ బుట్ట తీసి అక్కడ పెట్టమన్నాడు, సంథింగ్ ఏదో తెమ్మన్నాడంట బెడ్రూమ్ నుంచి కిచెన్కి, అంతే. నువ్వు నన్ను మైక్రో మేనేజ్మెంట్ చేయకు, నేను తెస్తాను, ఒకసారి చెప్పారు కదా ఎన్నిసార్లు చెప్తారు, చెప్పిందే చెప్తారు అన్నట్టు సీరియస్ అయిపోతాడు మణికంఠ. ఏందో ఈ పిల్లగాడు నాకు అర్థం కాదు. ఫ్రెండే కదా పోనీ తీసుకోవచ్చు కదా, అందరూ అదే అన్నారు. వినాలి మాట, నువ్వు కొంచెం మొత్తం వినట్లేదు, మైక్రో మేనేజ్మెంట్ అంటావేంటి ప్రతిదానికంటే. ఆబ్వియస్లీ నబీల్ కూడా కోపం వస్తుంది కదా ఆ విషయంలో. మనీదే నాకు మరీ ప్రతిదానికి ఊరికే అట్లా చేయడం చిరాగ్గా అనిపిస్తుంది మనకంటే విషయం. అండ్ థర్డ్ టాస్క్ కూడా ఏదో బాల్ టాస్కే వచ్చింది. బిగ్ బాస్ కామెడీ చేశాడు, లైక్ ఇది కూడా ఫన్గా ఉండిపోతుంది అది ఇది అని చెప్పి కామెడీ చేశాడు. ఫన్ ఏం కాదులే బిగ్ బాస్, మీ ట్విస్టులు చూసేది కష్టంగానే ఉంటుంది అది ఇది అన్నట్టు వచ్చారు. చివరికి నబీల్ లాస్ట్ వీక్ గేమ్స్ ఆడాడు, ఇప్పుడు కూడా తను అడుగుతారు ఎవరైనా సరే, నేను ఆడతానే అడుగుతారు. నీకేమైంది బుద్ధి, సీత ఆడని వాళ్ళని పంపించచ్చు కదా, నైనిక అని ప్రేరణ వీళ్ళు ఆడలేదు కదా. లాస్ట్ వీక్ నబీలే ఆడాడు, మహాతాలి టాస్క్ ఇంకో టాస్క్ కూడా ఆడాడు. మళ్ళీ నబీల్నే ఎందుకు, వేరే వాళ్ళని పంపించచ్చు కదా. నబీల్ పంపిస్తే విన్ అయిపోతారని దృష్టిలో ఉంటారా ఏంటి? అన్ని నబీల్ విన్ అయిపోలేడు కదా, మనకేం తెలుసు. అక్కడ ఒకసారి నార్మల్ వాళ్ళు కూడా విన్ అవ్వచ్చు, మళ్ళీ నబీల్నే పంపించారు. ఏందో సీత యాజ్ ఏ క్లాన్గా నాకు కొంచెం ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది. అంటే థాట్ ప్రాసెస్ కొంచెం ఇంకా మంచిగా ఆలోచించి అందరినీ ఈక్వల్గా పంపిస్తే బాగుండేదేమో. నబీల్నే పంపించేది అస్తమాటలు, అక్కడేమో అటు నుంచి ఆదిత్యాన్ని పంపించాడు నిఖిల్. యష్మి అయిపోయింది, నిఖిల్ ఆడిండు, సో ఇప్పుడు ఆదిత్యాన్ని పంపించాడు. ఆడతాడో ఆడో వాట్ ఎవర్, పంపించాలనిపించింది పంపించాడు. లక్కీగా ఆదిత్య చిత్తకొట్టేశాడు ఆట. ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోతాడని అనుకుంటున్నారు ఆదిత్య అందరూ, కానీ అక్కడ ఆట సూపర్గా ఆడాడు అన్న. ఇంకేం వెళ్తాడు, ఓట్లు గుర్తుంటారు అందరూ. సూపర్ అనిపించింది అసలు. లాస్ట్ మినిట్లో మంచి టైమింగ్లో ఆట విన్ అయ్యాడు అనిపించింది ఆదిత్య అయితే నాకు. సూపర్ అంటే సూపర్గా ఆడాడు ఆదిత్య ఓము. సో ఆబ్వియస్లీ నబీల్ మళ్ళీ ఓడిపోయాడు. ఇంకా తర్వాత కూర్చుని ఏడిస్తే ఏముంది,
చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. ఆ ముందే రావాల్సింది వేరే వాళ్ళు ఎవరో ఒకరు. లాస్ట్ మాటలు నబీల్ని పంపించారు. అక్కడ ఆదిత్య ఓం చేతిలో ఆ నబీల్ ఓడిపోయాడు. మళ్ళీ నిఖిల్ క్లానే నగ్గింది. ఈరోజు పెట్టిన 3 టాస్క్స్లో 2 టాస్క్స్ నిఖిల్ క్లానే విన్ అయిపోయారు. 2 టాస్క్స్, ఒకటి యష్మి, ఒకటి ఆదిత్య ఓం. చాలా బాగా ఆడారు ఇద్దరు కూడా. ఇక్కడ కూడా చాలా బాగా ట్రై చేశారు. మణికంఠ అయితే చాలా బాగా ట్రై చేశారు. విష్ణు కూడా చాలా బాగా ట్రై చేసింది. నబీల్ కూడా ఇంకా అంతకంటే ఏముంటుంది, తను ఇవ్వాల్సిన బెస్ట్ ఇచ్చాడు, కానీ ఓడిపోయారు అన్ఫార్చునేట్లీ. సో ఓవరాల్గా నిన్న 2 వైల్డ్ కార్డులు ఆపగలిగారు. ప్లస్ నిఖిల్ క్యాన్కే అడ్వాంటేజెస్ ఉంటాయి. మళ్ళీ ఒకరిని తీసేయమన్నాడు బిగ్ బాస్, బికాజ్ మూల్యం చెల్లించాలి కదా ఓడిపోయిన వాళ్ళు. అప్పుడు నిఖిల్ క్లాన్కి ఇచ్చాడు. కాంతారా క్లాన్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయమని చెప్పి నిఖిల్కి అప్పుడు నబీల్ని తీశాడు కదా లాస్ట్ టైం తీసినప్పుడు. ఇప్పుడు బుద్ధి వచ్చినట్టుంది, బాగా ఆలోచించి సీత నామినేషన్స్లో లేదు కదా, సో సీతని తీస్తే బెటర్ ఏమో, తనకి ఇమ్యూనిటీ ఉంది, మిగతా వాళ్ళకి ఆడే ఛాన్స్ వస్తుంది కదా అని బాగానే ఆలోచించి. దిస్ ఈజ్ నిఖిల్ ఒరిజినాలిటీ అనమాట. మొన్నటి వరకు అంత మైకల్లో ఉండేవాడు లాస్ట్ వీక్ వరకు. ఇప్పుడు కొంచెం మంచిగానే ఆలోచించి తీసాడు అనిపించింది నాకైతే. సీతని తీసేశాడు. సో అక్కడతో ఈ టాస్క్ ఎండ్ అయింది. ఇంకా ఉందా లేదా అనేది తెలీదు. ప్రస్తుతానికైతే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఈ యష్మి మాత్రం మణికంఠ గురించి ఎక్కడ సందొరికినా ఈయన ఎందుకు ఉంచుతున్నారు, ఎవడు ఓటేస్తున్నాడు అనే మాట్లాడుతుంది. నిన్న కూడా అంతే, వాష్రూమ్లో ఆ ప్రేరణ ఏదో అడుగుతుంటే ఏమోరా అసలు వీడిని ఎట్లా ఉంచుతున్నారో ఆడియన్స్ నాకు అర్థం కావట్లేదు అని విషం కక్కుతానే ఉందా మణికంఠ మీద. నువ్వు విషం కక్కే కొలిదే అక్కడ సింపతి పెరిగిపోతుందని విషయం నీకు అర్థం కావట్లేదు యష్మి అక్క. అది మ్యాటర్. నువ్వు రోజు నాకు మణికంఠ గురించి మాట్లాడడం మనిషి నీ ఆటను వాడుకుంటే మంచిది అది. సో ఆ విషయం అయితే నాకు యష్మి నచ్చట్లేదు. నాగమణికంఠ విషయంలో వదిలేయాలి. ఎవడ పట్టనాడు వదిలేస్తే ఎవడ పన్నాడు చూసుకుంటాడు కదా. తన ఆట తన వరకు బాగానే వేస్తున్నాడు. తన ఏ స్ట్రాటజీతో గేమ్ ప్లే చేస్తున్నాడో, సింపతి కొట్టడానికో తన ప్లాన్ తనకు ఉంది. సో లెట్స్ సీ. ఆడియన్స్ వేసేవాళ్ళు ఎవరో తెలియదు కానీ, సో యష్మి ఆ మణికంఠని ఎట్లా ఎందుకు వేస్తున్నారంటే ఈమె బ్యాడ్ అయిపోతుంది. అది ఆ పిల్లకి ఆమెకు అర్థం కావట్లేదు. ఆ విషయం నాకు నచ్చట్లా. బట్ స్టిల్ నిన్న టాస్క్లు అయితే మాత్రం 3 టాస్క్లో 2 టాస్క్లు విన్ అయ్యారు. వైల్డ్ కార్డ్స్ని ఆపగలిగారు. సో ఎన్ని వైల్డ్ కార్డ్స్ వస్తాయి ఏంటి కథ అనేది తెలుస్తుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ నాకు తెలిసి ఆదిత్య నైనిక అనుకున్నాం కదా. ఆదిత్య నేను చాలా బాగా ఆడాడు కాబట్టి ఆదిత్య పక్కా ఎలిమినేట్ అవ్వడేమో అని అనిపిస్తుంది. 90% నైనిక అవ్వచ్చు, 10% అటు ఇటు మిగతా వాళ్ళు ఏమన్నా ఫ్లక్చుయేట్ అయ్యి అటు ఇటు అయ్యి ఏదైనా జరగచ్చు. సో నైనిక అని నేను అనుకుంటున్నాను మిడ్ వీక్ ఎలిమినేషన్. లెట్స్ సీ. Meanwhile, like, share, comment and subscribe to Matala Mantrika YouTube channel.